గ్రహణము అనేది వ్యక్తులకి సంబంధించిన ప్రవర్తన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. చంద్రమా మనసో జాత, మనసు మీద ప్రభావాన్ని చూపించేవాడు చంద్రుడు. ఆ చంద్రుణ్ణి రాహు పట్టుకుంటున్నాడు కాబట్టి కొద్దిగా మానసికమైనటువంటి ఇబ్బంది సహజంగా కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ మానసికమైనటువంటి ప్రభావం మరో తీరుగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంట్లో భార్య అట్లాంటి మనస్తత్వంతో ఉంటే భర్త జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రహణ రోజున భర్తే ఒకవేళ తలతిక్కగా ఇష్టం వచ్చినట్టుగా ఉంటే భార్య జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అంత పెద్దదైనటువంటి ఇది ఈ గ్రహణం. గ్రహణాన్ని గురించి చెప్పింది మనవాళ్లే, ఆంగ్లేయులు మాత్రం కాదు. ఇక్కడ సరళ రేఖ ఒకటి గీసుకుని దాని మీద ముగ్గురిని వరుసగా నిలబెట్టాం మనుషుల్ని. ఈ పక్క నుంచి ఓ మనిషి కానీ చూస్తే మొదటి ఇద్దరు కనిపిస్తారు, చివరివాడు కనిపించడు. అంతే కదా. ఇప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ముగ్గురు వరుసలో ఉన్నారు. సామాన్యులైన ప్రేక్షకులకి అర్థమైనప్పుడు మాత్రమే మనం పరీక్షలో గెలిచినట్టు. ఈ నలుగురు ఒకే సరళ రేఖలో సమానమైన రేఖ మీద నిలబడ్డప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఉన్నప్పుడు ఈ రాహు అనేవాడు ఇక్కడి నుంచి చూస్తుంటాడు. చూస్తే సూర్యుడు, భూమి కనిపిస్తారు, చంద్రుడు కనిపించాడు. ఆ కనిపించకపోవడాన్ని గ్రహణము అంటారు. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి భూమి మెల్లగా 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 అలా జరుగుతూ ఉంటుందిగా, జరిగినప్పుడు చంద్రుడు కనిపిస్తాడు. ఆ కనిపించడాన్ని విడవడము అంటారు. ఈ కనిపించకపోవడాన్ని గ్రహణము అంటారు. తేలిగ్గా అర్థమయ్యే విషయం ఇది. మన ప్రాచీనులు చెప్పారు. అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు వాడు ఏమీ చెప్పారు. నేను నాసాకి వెళ్ళినప్పుడు అక్కడ అడిగాను, అక్కడే ఇక్కడి నుంచి అడగల. వాళ్ళు చెప్పారు, మాకు గ్రహణం సమయాలు అన్నీ చెప్పేది భారతీయ పండితులే, పంచాంగాన్ని చూసి మాత్రమే మేము దాన్ని ప్రకటిస్తాం. మేం చెప్పామనుకుని మీ భారతీయులందరూ కూడా అబ్బో అని మమ్మల్ని పొగుడుతూ ఉంటే అరే పొగుడుతున్నప్పుడు ఎందుకు కాదు అనుకుంటూ ఉంటామని. ఇది గ్రహణం యొక్క మూల సూత్రం. చంద్రుడు మానసికమైనటువంటి స్వభావాన్ని సరిచేసేవాడు అనుకున్నాగా. అటువంటి చంద్రుడికి ఇబ్బంది కలిగినప్పుడు, అందులో రాహు ద్వారా కలిగినప్పుడు రాహు ప్రభావం చంద్రుడి మీద ఎక్కువ ఉంటుంది. రాహు శరీరంలో ఉండే మాంసానికి, రక్తానికి దోషాన్ని కలిగించేవాడు. అంచేత ఖచ్చితంగా మానసిక ప్రభావంతో పాటు మాంసానికి, రక్తానికి దోషం సహజంగా ఉన్నటువంటి స్వభావం చాలామందికి ఉంటుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాంసదోషం ఉంటే మాకేం తెలుస్తుంది, శరీరంలో ఉంటుంది కదా, కాదు. గడ్డలు, బొబ్బలు, పొక్కులు, దద్దుర్లు, దురదలు ఇవన్నీ పెరిగే అవకాశం ఉంటుంది రాహు వల్ల. అన్నిటి కంటే కూడా రాహు రక్షికారక, కంటికి సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకని కొద్దిగా కంటి దోషం ఏదైనా మనకు ఉండి ఉంటే పరీక్ష చేయించుకోవడం అవసరం. తేడా ఉండి తీరుతుంది. నేను ఏదో సరదాగా చెప్పడలా. మీకు 200-300 ఖర్చు పెట్టుకుని మీరు పరీక్ష చేయించుకుంటే అబ్బా ఆయన చెప్పాడు మేమేం లేదన్నారు కాదు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది చిన్న దోషం మీలో ఉంటే. చేత మనం సూచించేది ఏంటంటే కంటికి సంబంధించిన పరీక్షలు చూసుకోండి. మాంసానికి సంబంధించిన ఇబ్బంది ఏమాత్రము వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అన్నిటికీ మించి మానసికమైనటువంటి తలతిక్క ఆలోచనలు కానీ వస్తే ఆ గ్రహణ ప్రభావం ఉంది అని బాగా గుర్తుంచుకోండి. అంచేత గ్రహణాన్ని తప్పక పాటించి తీరాలి. ఈసారి కుంభరాశి మీదకి వచ్చింది. అంటే శతభిషం, పూర్వభద్ర ఈ నక్షత్రాలు ఇద్దరూ కూడా గ్రహణాన్ని చూడకూడదు. చూస్తే ఏమవుతుందండి? చూస్తే ఏమవుతుంది కాదు, చంద్రగ్రహణ కిరణ ప్రభావాలు ఈ వ్యక్తి కంటి మీదో ఈ ఉదరం మీదో పడితే చూపు దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందులో మొట్టమొదటే మనం అనుకున్నాం రాహు చూస్తున్నాడని.
రాహు కంటి మీద, మాంసం మీద, రక్తం మీద, ఎముకల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఆరోగ్యానికి మేము సూత్రాన్ని చెప్తూ ఉంటే ఏమైతే అవుతుంది అనుకుంటే వైద్యాలయానికి వెళ్ళు, కళ్యాణకట్ట చేయించుకొని ఇష్టం. చెప్తున్నాం మేము మంచి మాట అని, వెనకపోతే నీ కర్మ. అంత స్పష్టంగా చెప్పారు ఋషులు. వాళ్ళకి సరదాగా ఋషులకి వేళ ఏ అబద్ధం ఆడదాం అనే లక్షణం కలిగిన వాళ్ళు కాదు. పాపం వాళ్ళు చెప్పలేనంతటి అనుకంప జాలితో మనకి రహస్యాలను చెప్పారు. అంచేత శతభిషం అలాగే పూర్వభద్ర ఈ 2 నక్షత్రాల వాళ్ళు చంద్ర కిరణాలు పడకుండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఏం చేయాలి? రాత్రి 9:57 కదా, కిటికీలతో సహా అన్ని తలుపులు వేసేసుకో, లోపల కూర్చో. 1:27 ముగుస్తుంది. బాగా గుర్తుంచుకోవాలి, 1:27 రాత్రి. ఆ తర్వాత స్నానం అది చేయడం చేసేసి పడుకుంటే దాదాపుగా 3:30 గంటలు ఉంటుంది. దాదాపుగా ఖచ్చితంగా 3:30 అలాగే నిద్రలోనే పోతున్నది. మరునాడు ఉదయం లేచిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసుకుందాం. ఇవాళ ఇబ్బంది ఉంది చంద్రగ్రహణం వల్ల. ఎందుకు ప్రత్యేకంగా వెళ్ళి అద్దం మీద ఏదో మసి పెట్టించుకుని చూసి ఇంకేవో కొనుక్కుని చంద్రగ్రహణం మీద వ్యాపారం చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొనిపెట్టి ఎవడి గోళ వాడిది. 9:57 గ్రహణం వస్తుంది కాబట్టి 9:40కే తలారా స్నానాన్ని చేయాలి. పట్టు స్నానం చేసి, పట్టు స్నానం అంటారు. 11 గంటల రాత్రి 52 నిమిషాలకి 11:52 నిమిషాలకి మధ్య స్నానం. ఆ మధ్యకాలంలో మళ్ళీ స్నానం చేయాలి. దాన్ని విడుపు స్నానం అంటారు. అంటే విడవడాన్ని ప్రారంభించే కాలం. 1:27 పూర్తిగా విడిచేస్తుంది. విడిచేసిన తర్వాత ఇంకో స్నానాన్ని తలారా చేయాలి. ఇంకో చిత్రం ఏంటంటే యజ్ఞోపయుతం జంధ్యాన్ని ధరించే సంప్రదాయం శాస్త్ర ప్రకారం అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇది అయిన తర్వాత జంధ్యాన్ని మార్చుకోవాలి. 8వ తేదీ నుంచి మళ్ళీ మహాలయ పక్షం 21వ తేదీ వరకు ఉంది. మళ్ళీ దానికి జంధ్యం మార్చుకోవాలి. ఎన్నిసార్లు ఎలా మారుస్తామని మేము చెయ్యమని శాస్త్రం చెప్పింది. చెయ్యి. జంధ్యం మార్చుకోవడానికి ఏంటది కష్టం? 10 నిమిషాలు పడుతుంది అంతే. పాటించుతావా? మొత్తం పాటించరంటావా? పూర్తిగా మరే. కానీ సగం నీకు నచ్చింది చేయడం, సగం నచ్చనిది చేయడం కుదరదు. అంతే 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 అలా ఉండకూడదు. పూర్తిగా చేయి. అది అక్కడికి గ్రహం గురించి ముగిసింది అనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా ఇంకేమైనా అనుమానాలు కూడా అడగచ్చు. గ్రహణం రోజు ఆబ్దికము యథావిధిగా పెట్టుకోవచ్చు కదండి. ఆ గ్రహణం రోజు ఆర్థికం పెట్టేసుకోవచ్చు యథావిధిగా. ఏది మధ్యాహ్నం 2 గంటలలోగా అయిపోవాలి. మధ్యాహ్నం 2 గంటలలోగా అయిపోవాలి. ఈజీ, చాలా తేలిక. అపరాహ్న సమయానికి మొదలు పెడతాం.